సినిమా ప్రపంచం అనేది ఒక కలల లోకం. ఇందులో ప్రవేశించిన వారికి ఇది ఒక పద్మవ్యూహమే. ప్రవేశించే మార్గం ఉంటుందే గాని నిష్క్రమించే మార్గం కనిపించదు. ఇక సినిమా ఫీల్డ్లోని గ్లామర్, వివిఐపీలతో పరిచయాలు, జల్సాల మోజుతో అందులోనే ఉండిపోతారు. ఇక వారు సక్సెస్ అవ్వడానికి అన్నింటికీ సిద్ధపడి దర్శక నిర్మాతలు హీరోలని సంతృప్తి పరుస్తూ ఛాన్స్లని అందుకుంటుంటారు. ఇక అలా హీరోయిన్లు లేక ఫీమేల్ ఆర్టిస్టులు మూవీస్ వచ్చేంత వరకు స్టార్డమ్ ని అనుభవించి ఒకసారి ఫేడ్ అవుట్ అయితే వారి పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో చాలా మంది హీరోయిన్ల జీవితాలు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అలా కొంతమంది ఉపాధి కరువై తప్పుదోవలో ప్రయాణిస్తూ జైలు పాలై ఉన్న పరువుని పోగొట్టుకొని జీవితాన్ని రోడ్డుపైకి తెచ్చుకుంటున్నారు. ఇక ఇదే కోవలో తాజాగా ఓ ఇద్దరు తమిళ హీరోయిన్లు ముంబైకి వెళ్లి ఓ హోటల్లో వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డారు. ఆ హీరోయిన్స్ మాత్రమే కాకుండా వారితో పాటు ఇద్దరు టాప్ మోడల్స్ ని కూడా అరెస్ట్ చేసిన పోలీసులు వారు చెప్పిన విషయాలు విని షాక్కి గురయ్యారు. ఎందుకంటే ఈ వ్యభిచారంలో తాము మాత్రమే లేమని, చాలా మంది హీరోయిన్లు సపోర్టింగ్ ఆర్టిస్టులు కూడా ఉన్నారని, వారంతా ఇక్కడికి వచ్చి బాగా డబ్బు సంపాదించుకొని వెళ్తున్నారని, డబ్బు కోసం ఈ మార్గాన్ని ఎంచుకోక తప్పలేదని చెప్పడంతో ఈ వార్తలు అన్ని చోట్ల వైరల్ అయ్యాయి. ఇక గతంలోనూ చాలా మంది హీరోయిన్లు, ఆర్టిస్టులు వ్యభిచారం చేస్తూ పోలీసులకి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోవడం మనం చూసే ఉంటాం. ఇంతకీ వారెవరు, ఏ పరిస్థితుల్లో వారు అలా చేయాల్సి వచ్చిందనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం.